హాయ్ హలో గైస్, ఇవాళ మనం బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జడ్జెస్ అందరూ వచ్చేసిన తర్వాత నవదీప్ గారు అయితే రారు. నవదీప్ గారు రారేంటబ్బా అని చూస్తుంటే ఆయన ఫైర్ కార్డ్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తారు. ఇప్పటి వరకు ఏ సీజన్లో లేదు, ఏ ఎపిసోడ్స్లో కూడా లేవు. ఇదే కొత్తగా ఫైర్ కార్డ్స్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ కార్డ్స్ 3 కార్డ్స్ అయితే ఉంటాయి. దానికి ఆ 3 కార్డ్స్ నేమ్స్ అయితే చెప్పరు. ఇది టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాము. దీని పవర్ అండ్ స్పెషాలిటీస్ అన్నీ టాస్క్ అయిపోయేసరికి మీకు చెప్తా ఉంటామని చెప్తారు. అయితే ఈ ప్రతి ఒక్క కార్డుని తీయడానికి ఈ 3 కార్డ్స్ని తీయడానికి 3 చీఫ్ గెస్ట్ అయితే వస్తారని చెప్తారు. అయితే ఫస్ట్ కార్డుకి మన ప్రియా గారు అయితే వస్తారు. ప్రియా గారు తీసుకొచ్చే కార్డు వచ్చేసి రివర్స్ ద డిసిషన్ అనే కార్డ్ అయితే తీసుకొచ్చేస్తారు. దీనికోసం ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోమంటే రాజ్ కుమారి గారిని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తారు. అయితే రాజ్ కుమారి గారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాజ్ కుమారి గారు అపోనెంట్గా చరణ్ని సెలెక్ట్ చేసుకుంటారు. చరణ్ని సెలెక్ట్ చేసుకుంటే చరణ్ ఏమో అపోనెంట్గా అపూర్వని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు బెలూన్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ముగ్గురు బెలూన్ టాస్క్ అయితే ఆడడానికి సిద్ధమవుతారు. అయితే దీంట్లో ఉన్న రూల్స్ ఏంటంటే దాని మీద 25 నెంబర్స్ అయితే ఉంటాయి బోర్డు మీద. అన్ని నెంబర్స్ ఏ నెంబర్ అయితే చెప్తామో అన్నిసార్లు మనం బెలూన్కి పంప్ అయితే కొట్టాలి. ఎవరి చేతుల్లో అయితే బెలూన్ పగిలిపోతుందో వాళ్ళు వెళ్ళి ఇంకా అవుట్ అనమాట. వాళ్ళు ఇంకా రౌండ్లో ఉండకూడదు. అలా అయితే ఫస్ట్ వెళ్ళిపోయేది వచ్చేసి అపూర్వ గారు, నెక్స్ట్ చరణ్, లాస్ట్కి రాజ్ కుమారి గారు ఉంటారు. ఆవిడ ఈ టాస్క్ విన్ అవుతారు. ఆవిడ ఈ కార్డుని అయితే గెలుచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్ పడాలా గారు అయితే వస్తారు. కళ్యాణ్ పడాలా గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చేది వచ్చేసి బ్లైండ్ కార్డ్ అనమాట. అది అప్పుడే రివీల్ చేయరు దాని పవర్స్ ఏంటి అనేది. దానికోసం మామూలుగా అంతలోపు దీనికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి ఆయన బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అయితే తీసుకొని వస్తారు. మీకు ఒక ఛాన్స్ ఇస్తాను, ప్రతి ఒక్క కంటెస్టెంట్ని అడుగుతారు. మీకు ఒక ఛాన్స్ ఇస్తాను, ఒక 5-6 అడుగుతారు. నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. మీకు విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఎలా చెప్తారు, మీరు ట్రాఫీ తీసుకున్నాక అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందరూ చెప్తారు. అందులో నుంచి అమాన్ మసూద్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అమాన్ మసూద్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కానీ నిజంగా నేను ఇప్పటివరకు ఇన్ని సీజన్లో చూశాను, కానీ అతని ఫీలింగ్లో మాత్రం జెన్యూనిటీ ఉంది. అతనికి బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ ఇవ్వంగానే అతని కళ్ళల్లో వాటర్, కన్నీళ్ళు మోకాళ్ళ మీద వేసి ఈ జీవితం అంకితం అని నిజంగా గుండెల్లో నుంచి వచ్చింది. అలా లేకపోతే కనుక ఎవరికైనా అర్థమైపోయింది ఇదేదో షోకి చెప్తున్నాడు అది ఇది అని. అలాగని కాదు, ఆయన మనసులో నుంచే వచ్చింది అది. తర్వాత ఆయన సరే టాస్క్ పెట్టేద్దామని చెప్పానంటే టాస్క్ కోసం ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమంటారు. ఇలా ఒక్క షాట్లోనే ఫుల్ ఎపిసోడ్ అనేది అప్లోడ్ చేయడం కుదరదు కాబట్టి 2 షార్ట్స్లో మీకు డైలీ ఫుల్ ఎపిసోడ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్